డాక్టర్ గారు, కోరిక లేకుండా అంగం స్తంభిస్తుందా? కోరిక లేకుండా అంగం స్తంభిస్తుందా? కోరిక లేకుండా అంగం స్తంభిస్తే జరుగుతుందండి. ఎటువంటి కోరిక ఉండదు, కోరిక లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ మైండ్ ఏం డెవలప్మెంట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, ఎంఆర్ అంటాం, మెంటల్ రిటార్డేషన్. వాళ్ళకి ఏముండదు కోరిక. మరొక ఒక అందమైన ఆడది వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చున్నా వాడికి మామూలుగా అంగం స్తంభిస్తుంది. అది బుద్ధులు పెట్టుకునే ఉండదు. ఎందుకని? కోరిక కలగదు వాడికి. అర్థం ఎందుకని? బ్రెయిన్ డెవలప్మెంట్ కాలడికి. వాళ్ళంతా మానసికంగా చాలా ఏమాది ఎదగిన మనుషులు. వాడి వయసు ఉంటుంది 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి. ఒక మంచి అమ్మాయిని వెళ్ళి గట్టిగా ముద్దెట్టుకుని ఆ చేయమనండి చూద్దాం, ఏమడదు. ఎందుకంటే తెలియదు అది. బుర్రలో వాడికి ఆలోచన రాదు, ఏం రాదు వాడికి. ఒక ఆ లైంగికపరమైనటువంటి ఏమి ఉండదు. ఈ టోటల్లీ జీరో. కొద్దిమందికి ఉంటుంది, ఉన్నవాళ్ళు సరే, ఉండని వాళ్ళు బాగా పూర్తిగా వాళ్ళకి ఐక్యూ ఏమి ఉండదు. ఐక్యూ ఏం పూర్తిగా చాలా తక్కువ ఉంటుంది, ఉన్నప్పుడు రాదు. కానీ వాడికి కూడా ఆ టైంలో ఒక అప్సరస వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చుని వాడిని అన్ని రకాలుగా ముద్దులు పెట్టిన అంగం గట్టిపడిన వాడికి కూడా తెల్లవారు 2 గంటల అంగం లేచి నిల్చుంటుంది. అదేంటి? ఇక అప్సరస వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చుని ముద్దులు పెట్టుకుని ఒళ్ళంతా తడిమితే కలగని అంగస్తంభన తెల్లవారు 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు అంగం లేచి దాదాపు 2 గంటలు నిల్చుంటుంది. ప్రతి పావుగంట సేపు నిలబడడం, 20 నిమిషాలు నిలబడడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తగ్గడం, ఒక 4 గంటల సేపు పాస్ జరుగుతూనే ఉంటుంది. అది వాడికే కదా, మామూలు మగాడు కూడా తగులుతుంది. మామూలు మగాడు కూడా, ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఆ తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా 8 గంటల వరకు కూడాను అంగం బాగా. కారణం అంటే ఇదంతా ఫిజియలాజికల్ అంటాం. అక్కడ అందమైన అమ్మాయి వచ్చి ఒళ్ళో కూర్చున్నా, అప్సరస ఒళ్ళో కూర్చున్నా అంగస్తంభన కలగకపోవడం ఏంటి? ఇకేమో కలగడం, ఇకేమో ఏం లేకుండా ఇక్కడ కూడా ఏం లేదు కదా. ఎందుకు కలిగిందంటే ఫిజియలాజికల్, శారీరకంగా కలిగిన. అక్కడేమో డే టైంలో వాడి బుద్ధిమాంద్యం ఉండబట్టి వాడికి అమ్మాయి ఏం చేసినా వాడికి ఏ రకమైన తృప్తి కలగడం. అది కాదు. ఇక్కడ ఎందుకది? అది ఫిజియలాజికల్ హార్మోన్స్. టెస్టోస్టెరాన్ హార్మోను తెల్లవారున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, తెల్లవారున 2 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ఎక్కువ మోతాదులు విడుదలవుతుంది. పల్స్టైల్ సెక్రెషన్స్ అంటాం. పల్స్ అంటే పంప్ చేస్తుంటుంది. ఆ పంప్ చేస్తుంటే శరీరంలో రక్తనాళాలను కూడా వ్యాకువం చేస్తుంటాయి. పురుషాంగంలో కూడా రక్తం జోరుగా ఎడుతుంది పంప్ చేస్తుంటే. శరీరంలో రక్తంలో దాని హార్మోన్స్ బాగా వెళతాయి. ఈ టెస్ట్ హార్మోన్స్ చక్కగా వెళ్ళి దాంతో ఆ పల్స్ ఆ టైంలో అంగం బాగా గట్టిపడుతుంది. అంచేత కోరిక లేకుండా కూడా తెల్లవారుజామున ఇది అవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తెలియకుండా స్టిమ్యులేషన్ గురుతుంది. తెలియకుండా స్టిమ్యులేషన్ కలిగితే ఆ స్టిమ్యులేషన్ కూడా అంగం గట్టిపడుతుంది. తెలియకుండా స్టిమ్యులేషన్ జరుగుతుంది ఏదో రంగా. ఆ రంగా అది జరుగుతుంది, నిద్రలో జరుగుతుంటుంది. దీని ఏమంటే ఇవన్నీ కూడా ఫిజియలాజికల్ అన్నమాట. ఒక్కోసారి కొంతమందికి వీరు మల విసర్జన వెళ్ళవుడు వాడు పాస్ పోసుకుంటూ మధ్యలో పాసుకుంటూ విరోచనకి వెళుతూ ఉంటే ఆడికి అంగం నిల్చుంటుంది. వెళ్ళిన దేనికి వాళ్ళ టైంలో అక్కడ అమ్మాయి ఉండదు, ఏది ఉండదు. కానీ వాడు మూత్ర విసర్జన మల విసర్జన చేస్తున్న టైంలో వాడికి అంగం లేచి నిల్చుంటుంది. కారణం ఏంటంటే ఆ టైంలో ఆ పక్కన సరౌండింగ్ ఏరియా, పురుషాంగానికి సరౌండింగ్ ఉన్న ఏరియాలో జరిగేటువంటి ఒత్తిడి ఇక్కడ నరాల మీద కలిగి అంగం సమస్య. దిస్ ఈజ్ ఫిజియలాజికల్. చిన్నపిల్లలు ఉంటారు, వాడికి నిద్రపోతాడు పురుషాంగం లేచి నిద్రపోతాడు. చంటిపిల్లల్ని చూడండి, ఎప్పుడైనా చంటిపిల్లలు చూడండి, మగపిల్లాడిని ఇలా నిల్చుంటుంది. ఇలా నుంచి కొద్దిసేపు వచ్చిపోసేస్తాడు. అంటే ఏంటి? వాడికి ఎప్పుడైతే బ్లాడర్ యూరిన్తో నిండిపోయిందో చిన్నపిల్లలో పసివాడిలో బ్లాడర్ యూరిన్తో నిండిపోగానే వాడు యూరిన్ డ్రై కొట్టిపోయి అంగం గట్టిగా నిలబడితే యూరిన్ పెట్టుకొస్తుంది.
అంటే యూరినరీ బ్లాడర్ యూరిన్తో నిండిపోవడంతో వాళ్ళు ఆ ప్రక్క వచ్చే స్టిమ్యులేషన్ వల్ల పురుషాంగం స్తంభించింది. సెక్సాలజీ ఉండదు అక్కడ. వీటిని ఏమంటారు? ఫిజియలాజికల్ కాజెస్ అంటాం. అలాగే కొంతమంది అంటే కోరిక లేకుండా అంగం స్తంభిస్తుందా అన్నదానికి ఇవన్నీ చెబుతున్నాను. అలాగే కూడా కొంతమందికి కొన్ని మందులు వాడుతుంటే ఆ మందులు వాడుతుంటే కూడా దానికి మందుల్లో కూడా వాళ్ళకి ఆ మందుల వల్ల కూడా వాడికి అంగం స్తంభిస్తుంది. అలాంటి వాటిలో అంటే పెప్పావెరిన్ కొంతమందికి ఈ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండకపోతే దానికోసమని పెప్పావెరిన్ ఇంజక్షన్లు ఇస్తుంటాం, లేదా ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ పెప్పావెరిన్ ఇంజక్షన్ ఇస్తే కూడా ఎటువంటి కోరికతో సంబంధం లేకుండా అంగం గట్టిపడుతుంది. అలాగే స్పైనల్ కార్డుకి ఏమైనా ఇంజరీ అయితే ఆ ఇంజరీ జరిగి కూడా వాడే మందుల వల్ల. అలాగే కొంతమంది టైట్గా డ్రెస్ వేసుకుంటారు, టైట్గా జీన్ ప్యాంట్ వేసుకుంటారు, టైట్గా కట్ డ్రైర్ వేసుకుంటారు, టైట్గా క్లోజింగ్ వేసినప్పుడు కూడా టైట్నెస్ వల్ల జరిగే అంటే ఆ నడుస్తుంటే, మాట్లాడుతుంటే, కూర్చుంటుంటే ఆ టైట్నెస్గా అంగం గట్టిపడుతుంది. అంటే కోరిక లేకుండా అంగం స్తంభిస్తుందా అని అడిగిన దానికి ఇన్ని పరిస్థితుల్లో కోరిక లేకుండా అంగం స్తంభించేది అవకాశం ఉంది. అంతే తప్పకుండా వాడు సెక్స్ కోరిక ఉండాలని లేదు. సెక్స్ కోరిక లేకుండా కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ వల్ల అంగం స్తంభిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.